ఏమిటమ్మా, ఏమైంది? అన్నలాట ఆడుకుంటుంటే సీటు కొట్టాడు. ఏం సీను? మొగుడు పెళ్ళాన్ని కొట్టాలి కదా, అందుకనే కొట్టాను. మొగుడు పెళ్ళాన్ని కొట్టాలని ఎవరు చెప్పారు? మా బజార్లో అందరూ అంతా టీచర్. చూడు సీను, నీకు రోజు అన్నం కలిపి గోరుముద్దలు తినిపించేదెవరు? అమ్మా. అమ్మా. నీకు లాల పోసి జోల పడి నిద్రపుచ్చేదెవరు? అమ్మా. అమ్మా. అమ్మంటే ఆడదేగా, మరి శారద కూడా ఆడదేగా. అలాంటి ఆడవాళ్ళని గౌరవించాలి గాని కొట్టచ్చా? తప్పు కదూ? తప్పే. గుడ్. శారదా, బంగారు తల్లిరో చెంగావి చెక్కిలి మీద గంగేల పొంగేనే బంగారు తల్లిరో ఏడవకు ఏడవకే ఏదో దిగులవుతాది దిగులంతా గుబులైతే బతుకే బరువు అవుతాది ఎక్కెక్కి నువ్వేడిస్తే నే చూడలేనోయమ్మ బంగారు తల్లిరో చెంగావి చెక్కిలి మీద గంగేల పొంగేనే బంగారు తల్లిరో. పదండి. చెల్లెమా, ఓ చెల్లెమా, నీ బుక్స్ రెడీ? వస్తున్నానన్నయ్య. అబ్బా అన్నయ్య, నువ్వు 1000 గుళ్ళ పూజారివే కాదు, 1000 ఇళ్ల బంధువి కూడా. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందమ్మా, అంతే కదా? వస్తానమ్మా. మాతా అన్నపూర్ణేశ్వరి. ఏం వేదాంతయ్య, బాగున్నావా? నా భాగ్యంలే బాబు, ఊరు బాగుంటే నేను బాగున్నట్టే. ఓ వాసంతి, ఏమయ్యా నీ పెళ్లి చూపులు? మ్యారేజ్ సెటిల్ అయిందా? లేదన్నయ్య, వచ్చినవాడు కాశ్మీర్ లో 6 ఎకరాల యాపిల్ తోట, బంగాళాఖాతంలో ఇల్లు కావాలన్నాడు. ఇంకా నయం, ఒక బకెట్ ఎంట్రీని కావాలంటే బాగుండేది. 2 కేజీల ముత్యాలు రాలే. ఎందుకు? నీ నవ్వుకు. ఇంకోసారి నవ్వమంటావా? 2 కేజీలు పగడాలు రాసాయి. అమ్మో వద్దులే, ఏరుకోలేక చావాలి. చూడు రాజా, రోజు నువ్వు నా కోసం ఇలా వచ్చావనుకో, చూసేవాళ్ళు ఏమనుకుంటారో? సరే, నీకంత కష్టంగా ఉంటే రేపటి నుంచి రానులే. అబ్బే, అలాగని కాదు. మరి నమస్కారం అండి. సర్వే మహిళా జన సుఖినో భవంతు. కూర్చోండమ్మా. తీసుకోండి. మీరు? నా భార్య, పేరు మహిళ. నమస్కారం అండి. నమస్తే. 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 వీళ్ళు నా పిల్లలు, శ్రీశ్రీ, చలం. నమస్కారం అండి. నమస్కారం. ఆహాహా, చివరికి పిల్లలకు కూడా శ్రీశ్రీ చలంగార్ల పేరు పెట్టారంటే అభ్యుదయం మీ ఇంటి పేరు, ఆదర్శం మీ అసలు పేరు. అందుకే మీలాంటి వారి చేతుల మీదుగా మా మహిళా మండలిలో కస్తూరిబాయి విగ్రహావిష్కరణ జరుపుకోవాలని మా ఆశ. ఇంతకీ ఆవిష్కరణ ఎప్పుడన్నారు? ఈ నెల 14వ తేదీన. క్షమించండి, ఆ రోజు నా భార్య పుట్టినరోజు. అది నా భార్య కావచ్చు, కానీ ఆడది. ఎందరో ఆడవాళ్ల సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడే నేను కనీసం ఆ ఒక్కరోజైనా నా ఇంటి ఆడదాని కోసం ఖర్చు పెట్టలేకపోవడం న్యాయమా? ఎంత మాట ఎంత మాట. తప్పకుండా
మీకు వీలున్న డేట్ ఏదో చూసుకుని కబురు చేస్తే ఆ రోజే మా కార్యక్రమం పెట్టుకుంటాం. సరే. నమస్కారం అండి. వెళ్ళొస్తామండి. ఏ వదినా, అన్నయ్య మహిళా జాతికి మళ్ళీ ఏదో సన్మానం చేసినట్టున్నాడు. అబ్బే ఏం లేదమ్మా. నాకు తెలుసు వదినా, సతీ సహగమనం చేయించేటప్పుడు ఆడదాని ఆక్రందన ఎవ్వరూ వినకుండా మోగించే వాయిద్య ఘోషలాగా టేప్ రికార్డర్ల పాట వింటుంటే ఇంతకు ముందు ఇక్కడేం జరిగిందో నేను అర్థం చేసుకోగలను. అమ్మా భారతి, బ్రహ్మదేవుడు ఆడదాన్ని కన్నీళ్లతో తయారు చేశాడు, కష్టాల ఊపిరి పోశాడు. భర్తకాలతో తన్నిన, బిడ్డలు కట్టెలతో బాధిన సహించి భరించే ఓర్పుని సహనాన్ని ఇచ్చాడు. అవసరానికి మించిన సహనం ఓర్పు మనల్ని బానిసలుగానే ఉంచుతాయి వదినా. కాలితో తన్నితే దుమ్ము కూడా పైకి లేచి కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. రక్త మాంసాలున్న నువ్వు ఆ ధూళి కన్నా తేలికైపోయావా వదినా? ఒక్కసారి నువ్వు తిరగబడితే ఏం జరుగుతుందో తెలుసా? వద్దమ్మా వద్దు. ఈ దేశంలో పుట్టిన పతివ్రతలు శపిస్తారమ్మా, శపిస్తారు. వెళ్ళమ్మా. ఏం కావమ్మా? బిందెకు పావలానే ఇచ్చావు. నిన్న తెచ్చిన బిందె కంటే ఇది 10 చెంబులు ఎక్కువ పడుతుంది. ఇంకో 10 పైసలే. అయ్యే నా తల్లి, ఇవ్వక తప్పుతుందా? ఈ బజార్కి నీది ఒక్కటేనే పంపు. అందుకే నీ నీళ్లు పెట్రోల్లా మండుతున్నాయి. చూసుకో అమ్మా బిందె. అయ్యో చూడాలా తిలకం. అన్నట్టు రేపు శనివారం